కాకినాడ జిల్లా మల్లాం గ్రామంలో జరిగిన దళితుల బహిష్కరణను నిరసిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వై రాజు ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు అన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో దళితులపై వివక్ష అలాగే కొనసాగుతోందని, దళితులకు అండగా రాజ్యాంగంలో పేర్కొన్న మౌలిక అంశాలకు తూట్లు పొడుస్తూ సవరణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి ప్రయత్నించడాన్ని అందరూ తిరస్కరించారని గుర్తు చేశారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టకుంటే ప్రజలు ఆందోళన బాట పడతారని హెచ్చరించారు. నా పేరు వైరాజు, కులయుత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు పల్లం గ్రామంలో కాకినాడ ప్రాంతం అంటే డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు పనిచేస్తూ విధి నిర్వహణలో మరణిస్తే వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పి మాట తప్పిన పెత్తందారులు అది ఎలాగైనా ఇవ్వాలనేసి చట్ట ప్రకారంగా విధి నిర్వహణలు ఉన్నప్పుడు తగిన నష్టపరిహారం చెల్లించవలసిన బాధ్యత యజమానులకు ఉంటుంది. మరి అది చెల్లించుకుంటా అది నష్టపరిహారం అడిగారని దళితులందరినీ కూడా మొత్తం గ్రామాన్ని బహిష్కరించడం చాలా దారుణం. మరి మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆ నియోజకవర్గంలో ఈ రకంగా దారుణం జరిగింది. అనేక సినిమాల్లోనే యాడ్లోనే ఏదో ప్రజలకి న్యాయం చేస్తున్నట్టు పోజులు కొట్టడం కాదు, కానీ ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున ఒక గ్రామాన్ని దళిత గ్రామాన్ని బహిష్కరిస్తే ఎలా చూస్తూ ఊరుకుంటారని సందర్భంగా అడుగుతున్నాం. సినిమాల్లోనే అలాగే ఎన్నికల్లోనే పెద్ద కబుర్లు చెప్పడం కాదు, యథార్థంగా ఎక్కడైతే ప్రజలు దళితులు నివసిస్తున్నారో ఆ దళితుల కోసం పనిచేస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వం రోజు రోజుకి దళితుల మీద దాడి పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు అది ఒక్కటే కాదు, ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా ఎక్కడ కూడా అమలు చేయకుండా ఎలాగైతే ప్రభుత్వం యొక్క విధానాలు ఉన్నాయో ఆ విధానాలకు అనుగుణంగానే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుంది. ఎస్సీ ఎస్టీ సెల్ ఇక్కడ విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీ సెల్ తీసేశారు. ఎందుకు తీశారని అడుగుతున్నాం. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో దళితులకి ఏవైతే రక్షణ కల్పించాలని చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా నీరుగార్చడానికి ఈరోజు పెత్తందారులు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడానికి, ధ్వంసం చేయడానికి ఈరోజు బీజేపీతో చేతులు కలిపి ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం జరుగుతుంది. ఇది చాలా దారుణం. రాబోయే ఎలక్షన్లో, రాబోయే కాలంలో ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలం చెల్లిపోయేటట్టు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే ఇక్కడ ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో దళిత వ్యతిరేక చర్యలు మాని అక్కడ గ్రామాల్లో ఏదైతే బహిష్కరణ జరిగింది ఆ పెత్తందారులందరూ కూడా అరెస్ట్ చేయాలని సందర్భంగా కుల వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది.